కట ఒక ప్రామిస్ చేయప్పుడు నాకు అండి నువ్వు చేయి ఫస్ట్ ఏం చేయాలో చెప్తే అప్పుడు ఆలోచిస్తా. క్లోజ్ పెట్టండి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్ అని చెప్పి ప్రామిస్ ముందు ముందు నాకు నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోని ఫస్ట్. సరే నెక్స్ట్ సినిమా ఎవరి గురించి అంటే ఒక 90 ఏళ్ల ముసలవ్వ కథ. ఆ ముసలవ్వ పొద్దున్నే 5 గంటలు లేచి I think she'll take it as a challenge and do it off. చేసేస్తావా? Yeah, she will. ముందు కాదు సినిమాలో అలా లేదు ఇలా కాదు, నేను నిజంగానే 90 ఏళ్ల ముసలవ్వ అయితేనే చేయగలను నేను అది. నువ్వు అయిపో. నేను చేస్తా మ్యాజిక్ చేసి చూపిస్తాను. యా సే కాదు. Who's your favorite actor? Who's your favorite actor? యాక్టర్ అంటే లైక్ హీరోనా? అదే అక్కడ 12 పోస్టర్లు ఎందుకున్నాయి తెలుసా? ఇదే క్వశ్చన్ హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అని అనుకో, ఎప్పుడు మినిమం డజన్ వస్తాయి బయటికి. నాకు అలాగే అంటే ఒక్క పేరు చెప్పలేను కదా అలాగా. వన్ నేమ్ యు హావ్ టు టెల్. అల్పచినో. అరే మన ఇండియన్ పేర్లు చెప్పవా ప్లీజ్? ఇండియన్ పేర్లు చెప్పాను అనుకో, ఆల్రెడీ మేము ఒక 2 క్యారెక్టర్లతో ఒక మంచి ఫ్రెండ్షిప్ రైవలరీ అంటూ చేస్తుంటే ఒక హిస్టారికల్ రెఫరెన్స్ కొన్ని సిమిలారిటీ చూసి ఆల్రెడీ రెడీగా ఉన్నారు జనాలు. నువ్వు ఒక హీరో పేరు చెప్పించి మళ్ళీ కొన్ని రాళ్ళు ఎక్స్ట్రా అయిపోద్దాం అనుకుంటున్నావా? Esther your actors. హీరోయిన్ నువ్వే అశు. ప్రస్తుతం నువ్వే కదా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వే. అంటే ఎవరు ముందు ఉంటే వాళ్ళ పేరు అన్నమాట. నెక్స్ట్ హీరోయిన్ కనిపించే వరకు నువ్వే.